సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపురం గ్రామంలోని విఠలేశ్వర దేవాలయంలో మాఘ అమావాస్య పురస్కరించుకుని మాజీ సర్పంచ్ నవీన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆ రోజుల్లో విఠలేశ్వరుని పేరుతో ఈ గ్రామానికి విఠలాపురం గ్రామంగా నామకరణం చేసినట్లు గుర్తు చేశారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సహకారంతో గతంలో దేవాలయం అభివృద్ధికి 42 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు తెలిపారు. గురువారం రోజున భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ వెంకటరెడ్డి, మాజీ ఎంపీటీసీలు సాగర్ రెడ్డి, దేవయ్య, మాజీ ఉప సర్పంచ్ మధు, క్యాషియర్ రాజు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. మాఘ అమావాస్య సందర్భంగా మా గ్రామంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పడిన దేవుడు విఠలేశ్వర స్వామి అనుగ్రహం వలనే మా గ్రామం పేరు కూడా విఠలాపూర్ అనే గ్రామం ఉండడం జరిగింది. ప్రతి ఏటా కొన్ని సంవత్సరాలుగా నిత్యం పూజలు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మాఘ అమావాస్య రోజున స్నానాలు చేసి దేవుని దగ్గరికి వచ్చి మంచిగా భక్తి శ్రద్ధలతో గ్రామ ప్రజలందరూ మరియు చుట్టుపక్కల గ్రామాలు మేరసెర్ల, సిరికొండ, బోడిమిదిపల్లె, చిన్నలింగాపూర్, పెద్దలింగాపూర్, రంగేపల్లె ఈ గ్రామాల నిత్యం ప్రజలు వచ్చి దేవుణ్ణి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దీన్ని మరియు రేపటి రోజున అన్నదాన కార్యక్రమం మరియు గ్రామం ఒగ్గు కథ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గ్రామస్తులే దీనికి పెట్టుబడి అయ్యి ప్రతి ఏటా కమిటీ ఏర్పాటు చేసుకొని దీనిలో ఒక 4 లక్షల రూపాయలు జమ చేసుకోవడం జరిగింది. దీన్ని ఈ గుడిని డెవలప్ చేయాలని గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు సార్ కూడా 42 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అతి త్వరలో ఈ గుడి కొత్త గుడిగా రూపొందడం జరుగుతుంది. మహారాష్ట్రలో విఠలరంగ, పాండురంగ ఏ దేవుడైతే ఉంటాడో అంత ప్రసిద్ధిగాంచిన దేవుడు ఇక్కడ మన తెలంగాణలో ఏర్పడడం మా గ్రామమే. దీన్ని కూడా ముందు భవిష్యత్తులో బాగా మన గ్రామ ప్రజల సహకారంతో మరియు హరీష్ అన్న సహకారంతో పెద్ద ఎత్తున ఈ గుడిని డెవలప్మెంట్ చేసుకుంటామని కూడా మేము తెలియజేస్తున్నాం. మా విఠలాపురం గ్రామంలో ప్రతి మాఘమాస సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర నిర్వహించబడుతుంది. ఈసారి కూడా ఎప్పటిలాగానే మాఘమాస రోజు మరియు రేపు కూడా వెంకటేశ్వర స్వామి జాతర పూజా కార్యక్రమం మరియు రేపు పూజా కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం, ఒగ్గు కథ కాలక్షేపం నిర్వహించబడుతుంది. దీనికి మా గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తారు. ఇప్పటిలాగానే మేము దీన్ని కోరుకుంటున్నాం.